నమస్తే, వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. మొత్తానికైతే సీఎం రేవంత్ రెడ్డి పాలనలో కొనసాగుతున్న విషయాలు మనం చూస్తూనే ఉన్నాం. కానీ మొత్తం కాంగ్రెస్ నేతలంతా కూడా నేడైతే ఢిల్లీకి పయనమయ్యారు. చాలామంది నిన్నటికే ఢిల్లీకి పయనమయ్యారు. ఎందుకంటే అక్కడ ఏఐసిసి కార్యాలయాన్ని కూడా ప్రారంభించడానికి కూడా ఈరోజైతే ఖరారైనట్లుగా తెలుస్తుంది. సో ఇప్పటికే చాలామంది ఇటు ప్రముఖులు, ఎమ్మెల్యేలు అయితేనేమి, మంత్రులు అయితేనేమి, ముఖ్యమంత్రి కూడా సీఎం రేవంత్ రెడ్డి సైతం ఇవాళ ఢిల్లీలోనే ఉన్నారు. సో మంత్రివర్గ విస్తరణపై కూడా చాలా మటుకైతే వాళ్ళు కూడా చర్చించుకోనున్నారు. సో ఇదే విషయంలో పాటు ముఖ్యంగా ఏసీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా సంబంధిత నేతలు ఎవరైతే ఉన్నారో సోనియా గాంధీ, అదేవిధంగా ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ముఖ్య నేతలు కూడా ఇందులో పాల్గొంటారు. కాబట్టి ఇదే విషయంలో మంత్రివర్గ విస్తరణ కూడా కొంచెం దీనిపైన కూడా శ్రద్ధ చూపే అవకాశం ఉంది. దీనిపైన కొంచెం వాళ్ళు మాట్లాడే విషయాలు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏసీ కార్యాలయము ముఖ్యమైన ఘట్టమైనప్పటికీ కూడా ముఖ్యమైన ఇంకొక ఘట్టం ఏంటంటే మంత్రివర్గ విస్తరణ. సో ఇప్పటికే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి అయితే చాలామంది ఎమ్మెల్యేలు అయితే పోటీ పడుతున్నారు, పైరోగులు కూడా చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మరి వీళ్ళు కష్టపడ్డ వారికి ఇస్తారా, లేకపోతే మధ్యలో వచ్చిన వారికి ఇస్తారా అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇటు దానం నాగేంద్ర అయితేనేమి, అదేవిధంగా ఇటు రాజగోపాల్ రెడ్డి అయితేనేమి కూడా పోటీ పడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పటికే అతని యొక్క అన్న అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇప్పటికే మంత్రి పదవి వచ్చినా కూడా తనకు కూడా మంత్రి పదవి రావాలని కూడా ఇటు కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి కూడా అడుగుతున్న పరిస్థితి అయితే మనకు చూస్తున్నాం. సోషల్ మీడియాలో కూడా దీనికి సంబంధించింది అయితే మొత్తం అయితే వైరల్ అవుతున్న దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. సో దానం నాగేందర్ కూడా రేసులో ఉన్నట్లుగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే సోషల్ మీడియాలో మళ్ళీ దానం నాగేందర్ బీఆర్ఎస్లోకి అనేటువంటి ఒక టైటిల్తోనైతే ఇది ఒక వార్తనైతే సెన్సేషనల్గా ఉంటున్న నేపథ్యంలోనైతే మరి నిజంగా దానం నాగేందర్ మళ్ళీ బీఆర్ఎస్లోకి వస్తాడా, మళ్ళీ అదేవిధంగా శ్రీనివాస్ కూడా మళ్ళా బీఆర్ఎస్లోకి వస్తాడనే విషయాలు కూడా చర్చనీయాంశంగానైతే మారింది. సో మరి వీళ్ళకి పట్టం కడతారా, లేకపోతే ఎవరికి పట్టం కడతారనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా అయితే మారింది. ఇంకో కొంతమంది కూడా లీస్ట్లో ఉన్నట్లుగానే అర్థమవుతుంది. ఇటు కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డితో పాటు మైనార్టీ కోటాలో షబ్బీర్ అలీ కూడా మంత్రి పదవిని కూడా ఆశిస్తున్నట్లు తెలుస్తుంది. చెన్నూరు ఎమ్మెల్యే అయినటువంటి వివేక్ కూడా దీనిపైన కూడా ఆతృతగా ఉన్నట్లుగానే మనకు అర్థమవుతుంది. సో ఇంతమంది ఉన్నారు, మరి వీళ్ళందరికీ వర్తిస్తుందా? మరి అధినాయకత్వం హైకమాండ్ ఏం చెప్పబోతుంది ముఖ్యమంత్రి సీఎం రేవంత్ అనేది కూడా చూడాలి. సో చాలామంది ఉన్నారు. ఇప్పుడు అద్దంకి దయాకర్ కూడా లైన్లో ఉన్నారు. అతన్ని ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారనే టాక్ అయితే మనకు గతంలో కూడా బాగా జరిగింది. కానీ అప్పటికి మొన్నటికి మొన్న ఎమ్మెల్సీ ఇస్తారన్నారు, ఇవ్వలేదు. ఈ చాలా రకాలుగానైతే పోటీ చేపిస్తామని కూడా అతని పేరునైతే కాంగ్రెస్ పార్టీ అయితే మర్చిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేస్తుండు బీఆర్ఎస్ పార్టీ పైన, బీఆర్ఎస్ ప్రభుత్వం పైన. కానీ అలాంటి వ్యక్తులకు ఈరోజైతే ఎలాంటి పదవులు లేవు, వాళ్ళందరూ కూడా కాంబోస్ట్గా అయిన పరిస్థితి అయితే ఉంది. సో కష్టపడ్డ వారికి తప్పకుండా పదవులు ఇస్తే వారు ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ యొక్క పటిష్టతను కూడా నెలకొల్పేందుకు కూడా పైకి తీసుకొచ్చుకుందుకు కూడా ఆస్కారం ఉంటుంది. గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది, బీఆర్ఎస్ పార్టీ చేసింది, మధ్యలో వచ్చిన వాళ్ళకు పదవులు అప్పచెప్పింది. కానీ గ్రౌండ్ లెవెల్లో నిలిచిన వాటికైతే ఎవరికి కూడా ఇలాంటి అవకాశాలు అదేవిధంగా ఇవ్వని పరిస్థితి. సో చాలా మటుకు అంటే స్పీకర్ మధుసూదనాచారి అంటే మాజీ స్పీకర్ మధుసూదన గారి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అప్పట్లో భూపాలపల్లి నియోజకవర్గానికి అతను ఎన్నో చేశాడు, ఎన్నో రకాల కార్యక్రమాలు, రోడ్లు అభివృద్ధి చూస్తేనైతే అభివృద్ధి చూస్తే నిజంగా కళ్ళు కూడా సరిపోవు. సో అప్పటికి ఆయనే చేసిన అభివృద్ధి ఇప్పటికి కూడా భూపాలపల్లి నియోజకవర్గంలో కళ్ళకు కట్టినట్లు కనబడుతుంది. ఇప్పటికి కూడా మనం ప్రజల నాడిని తెలుసుకునే దానికి పోతే చాలామంది ఆ యొక్క చారిసాబే చేసిందని కూడా చాలామంది గొప్పగా చెప్పుకునే పరిస్థితి. సో అలాంటి వారిని కాదని వేరే వాళ్ళకు టికెట్ ఇవ్వడం వల్ల కూడా చాలా మటుకైతే బీఆర్ఎస్ పార్టీ తన యొక్క గ్రాఫ్ను కూడా తగ్గించుకుందని కూడా చెప్పుకోవచ్చు. సో అలా కాకుండా ఇప్పటికైనా వారిని చూసైనా ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కానీ ఆలోచించి మంచి నాయకులకైతే నిర్ణయాలు తీసుకోవాలి. దోపిడీలు, దొంగలు, అరాచకాలు చేసేవారికి పదవులు అప్పచెప్తే కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టత అనేది దెబ్బతినే ప్రయత్నం ఉంది. సో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో, బీఆర్ఎస్ పార్టీ హయాంలో కూడా అలాంటి వాళ్ళకు చాలామందికి దొంగలు, లంగలు వాళ్ళకు పదవులు ఇస్తే ఆ యొక్క పార్టీ ప్రతిష్టత ఎక్కడి మీద కూడా ఆలోచన చేయాలి. సో ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో మంత్రివర్గం సంబంధించి ఇప్పటికే ఒక్కొక్క మంత్రికి దాదాపుగా 3 నుంచి 4 దాకా శాఖలు అయితే ఇవ్వడం జరిగింది. సో అలా వాళ్ళు కూడా దాన్ని దాన్ని ఎట్లా టైప్ చేసుకోలేకపోతున్నాడు. వాళ్ళతో అధికారులతోటి మాట్లాడడంలో కూడా చాలామంది వెనుకందులో ఉన్నారు. ఎందుకంటే ఒక శాఖ 2 శాఖలు ఉంటే ఏం కాదు. ఎందుకంటే అధికారులతో టైప్ చేయొచ్చు, ప్రజల యొక్క సమస్యలను తెలుసుకోవచ్చు, ప్రజలతో టైప్ కావచ్చు, అభివృద్ధిని కూడా మనం కళ్ళారా చవి చూసుకోవచ్చు. కాబట్టి సో ఇప్పటికైనా హైకమాండ్ అయితేనేమి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీనిపైన
కులంకుశంగా చర్చించాలి, గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకోవాలి, ఏ నాయకునికి ఏ మంత్రి శాఖ ఇస్తే బాగుంటుందని కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో అది గ్రాఫ్ తగ్గిందో, సో ఆ గ్రాఫ్ను కూడా ఎలా మనము పైకి తీసుకొచ్చుకోవాలా, ఎలాంటి లోపాలను మనం రాకుండా చూసుకోవాలని కూడా ఆలోచించాల్సిన విషయం అయితే ఉంది. సో మంత్రివర్గంలో ఎంతమందికి చోటు జరుగుతుంది, నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం మంచి నాయకులకు ఇస్తుందా, లంగ నాయకులకు ఇస్తుందా అనేది మనం వేచి చూడాల్సిందే. చూస్తున్నానండి ప్రజానాడి. థ్యాంక్ యూ సో మచ్.